హాయ్! మీకు దయ్యాల గురించి తెలిసే ఉంటుంది. దెయ్యాలు చేసే చిలిపి చేష్టలు, అల్లరి పనులు, ఏడిపించడం, కోపం వస్తే చంపేయడం. ఇవన్నీ కథల్లో, సినిమాలలో చూసాం. అవునా? కానీ దెయ్యాలు, భూతాలు కట్టిన అందమైన భవంతులు, ఆలయాల గురించి మీకు తెలుసా? ఇవాల్టి మన క్రేజీ టాపిక్లో క్రేజీగా భూతాలు కట్టిన ఆలయం గురించి తెలుసుకుందాం. ఒక నిర్మాణాన్ని కట్టించాలంటే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అదొక బృహత్తరకరమైన దీర్ఘ ప్రణాళిక. అటువంటిది ఒక ఆలయాన్ని భూతాలు ఒక్క రాత్రిలోనే కట్టారట. ఏంటి, అబద్ధాలు కూడా ఇంత తీయగా చెబుతారా అని మాత్రం అనకండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటున్నారు అక్కడ ఉన్న సాక్ష్యాలు. ఇది భలే క్రేజీగా అనిపిస్తుంది కదా. మరెందుకు ఆలస్యం, ఎంచక్కా మ్యాటర్లోకి వెడదాం. ఉత్తరప్రదేశ్లో మీరట్ జిల్లాలో సింబావోలి గ్రామంలో శివాలయం ఉంది. ప్రతి శివరాత్రికి ఈ ఆలయంలో పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారు పులి చర్మం ధరించి ఉంటారు. భోలా శంకరుడిగా ఈ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. ఇది పురాతన ఆలయం, మహిమాన్వితమైన ఆలయం. ఏమి కోరికలు కోరినా తీరుతాయన్నది అక్కడి భక్తుల నమ్మకం. అయితే ఆ ఆలయ నిర్మాణం అసంపూర్ణంగా ఉండేది. కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిన యథార్థ సంఘటనను బట్టి ఒకరోజు తెల్లవారేసరికి ఆ ఆలయంలో గర్భగుడి ప్రకారము ఎర్రటి ఇటుకలతో కట్టబడి ఉందట. అక్కడ వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయట. ఇది ఎవరు కట్టారు అని ఆరా తీసిన అక్కడి గ్రామస్తులు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కారణం, ఒక రాత్రిలో ప్రాకార నిర్మాణం మానవులకు సాధ్యం కానిది. మరెవ్వరు అంటే అక్కడ సంచారం చేసే భూతాలు ఈ పని చేశాయి అని నిర్ధారించుకున్నారట. ఆ ప్రాంతం శివాలయానికి ఎంత ప్రాచుర్యం ఉందో, చీకటి పడితే చాలు ఆ ఆలయ పరిసరాల చుట్టూ వింత వింత శబ్దాలతో అస్పష్టమైన ఆకారాలు తిరిగాడేవి. అందుకే ఆ ప్రాంతవాసులు చీకటి వేళల్లో ఆ ప్రాంతంలోకి దరిదాపుల్లో కూడా ఉండరు. మాయ జరిగితే దేవుడని, కీడు జరిగితే దెయ్యమని నమ్మే దేశం మనది. కొన్ని లక్షల పురాతన ఆలయాలు శత్రువుల చేతిలో ధ్వంసం అయ్యి ఆనవాళ్లు కోల్పోయాయి. అట్టి ఆలయాల్లో ఇది ఒకటి. అక్కడున్న కొన్ని పారానార్మల్ సిచ్యుయేషన్స్ బట్టి అక్కడ ఆత్మలు, భూతాలు సంచరిస్తున్నాయని ప్రజల నమ్మకం. అందుకే తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాని ఆలయ నిర్మాణం జరిగింది అంటే అది అక్కడ సంచరించే భూతాల పని అని అక్కడి వారి నమ్మకం. అందుకే మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, ఆలయమంతా రంగు రంగులతో ఉంటే గర్భగుడి మాత్రం ఇటుకలతోనే దర్శనమిస్తుంది. దానిని అలాగే ఉంచాలి అని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆలయానికి భూతంవాలా ఆలయం అన్న పేరు ప్రసిద్ధికెక్కింది. నేటికి వాడుకలో ఉంది. ఒక్కోసారి మనుషుల కంటే భూతాలే మంచి పనులు చేస్తాయేమో. అందుకే దెయ్యాలు, భూతాలు ఎప్పటికీ క్రేజీనే కదా. ఇది ఇవాల్టి మన క్రేజీ టాపిక్. మరొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం.